రాజశేఖర రెడ్డి గారు జోగి రమేష్ గారు ఏదో వివరణ ఇస్తున్నారు, ఒక్కసారి చూద్దాం. ఇటువంటి రాజకీయాల్లో మేమేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు అనకూడని మాట మా నాయకుని మీరు అమరావతులు తిట్టలేదా, ఘోరంగా మాట్లాడలేదా? ఆ రోజు మేము ఇటువంటి పనులు చేసామా, ఇల్లు తగలబెట్టామా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. దయచేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి లోకేష్కి చెప్తా ఉన్నాం, ఇటువంటి రాక్షసానందం మానుకోండి. ఇటువంటి దుర్మార్గపు క్రీడకి మీరే దానికి సరిచేయండి. అంతేగాని ఇట్లానే మీరు ఇల్లు తగలబెట్టుకుంటా పోతాం, లేకపోతే మాట్లాడిన వాళ్ళన్నా గొంతు నొక్కేస్తాం, మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టేస్తామంటే మా గొంతుకుని మీరు ఆపలేరు. జగనన్నని మరలా మేము ముఖ్యమంత్రి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఏకతాటి మీద ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఇప్పుడు మాట్లాడండి. మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు లోపల ఉన్నారు. అన్ని తగలబెట్టిన దృశ్యాలు కూడా మీరు చూశారు కదా, పెట్రోల్ బాంబులు ఏ విధంగా ఇస్తుంది. పోలీసులు ప్రేక్షక పాత్ర చూశారు కదా మీరు అందరూ ఉన్న పరిస్థితి. సార్, నేను నాకు కాపు నాయకుడు మాజీ మంత్రి పైన దాడి జరిగింది. ఈ రోజు బలహీన వర్గాల నాయకుడు ఇంటిని ధ్వంసం చేశారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని వాళ్ళకి చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు కానీ వాళ్ళు చెప్పింది వేదం అని చెప్పేసి మేము డబ్బా కొట్టాలా? అరే బాబు, జగనన్న 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడు, మీరు ప్రైవేటుకి దారాదత్తం చేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్, లోకేష్ చేసేది కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా డబ్బా కొట్టాలా? కొడితే మా మీద దాడులు జరగవు. ఇది తప్పురా బాబు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రజల్ని తాకట్టు పెట్టొద్దు, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది, ప్రభుత్వాలది. రాజశేఖర రెడ్డి గారు ఆ మహనీయుడు, దేవుడు, కొన్ని కోట్ల మంది, లక్షల మందికి ఆరోగ్యం భిక్షగా పెట్టాడు, ఆరోగ్యాన్ని పేదలకు ఇచ్చాడు. జగనన్న ప్రజా ఆరోగ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి 17 మెడికల్ కళాశాలలు కట్టిస్తా ఉంటే దాన్ని ప్రైవేటీకరించొద్దని చెప్పేసి మేమందరం కూడా ఆందోళన చేస్తే మా గొంతు నొక్కితే గాని మేము చంద్రబాబు నాయుడికి డబ్బాలు కొట్టలేం, ఒత్తాసు పడలేం. ప్రజల పట్ల, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల వ్యతిరేకిస్తున్నాం కాబట్టే మా గొంతు నొక్కుతాం అన్నాడు. ఇప్పుడు అక్రమ కేసు పెట్టాడు, అన్న మీద పెట్టాడు, మా మీద పెట్టారు, జైలు జీవితం అనిపించాం. ఆనందం పొందటమే కదా, రాక్షసానందం పొందటమే కదా. అన్ని ఫేక్ 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 ప్రతిదీ. అసలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే ఫేక్. ఇవన్నీ కూడా మీకు తెలిసిందా? నాకు ఒక్కటే అడుగుతున్నా, ప్రశ్నించినటువంటి నాయకుల ఇళ్లపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తా ఉంది, దాడులు చేయిస్తా ఉంది, చివరికి ఇళ్లకు నిప్పంటిస్తుంది. ఇంట్లో సభ్యులు ఉండగానే వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, జరిగిన దానిలో పరివర్తన లేదు, జరగవలసిన దాంట్లో ఆచరణాత్మకమైనటువంటి సూచనలు లేవు, జరిగింది తప్పు కాదన్నట్టుగా, బూతులు మాట్లాడడం అనేది పెద్ద విషయమే కాదన్నట్టుగా, అది మా హక్కు, మా విధానం అన్నట్టుగా. వాట్ ఇస్ దిస్? ఇది కాదు కదా రాజకీయం. అసలు రాజకీయ నాయకుడు అనంటే ఫైన్, రాజశేఖర రెడ్డి గారి పాలనే గుర్తు చేద్దాం. ఇప్పుడే జోగి రమేష్ అన్నారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఇలాంటి బూతులు మాట్లాడినటువంటి సాహసం ఎవడైనా చేశాడా? ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ ఇలాంటి బూతులు వాడారా? అరే, జనం ఒక్క ఛాన్స్ అంటే నమ్మి మీకు నెత్తిన పెట్టుకుంటే మీరు చేసినటువంటి తాండవం ఏంటి? ఎవరు అసలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజాప్రతినిధి ఏంటి? జోగి రమేష్ ప్రజాప్రతినిధి ఏంటి? అంబటి రాంబాబుని నేను కొంతవరకు ప్రజాప్రతినిధిగా కన్సిడర్ చేయగలుగుతా, బికాజ్ ఆ కెపాసిటీ ఉంది. కానీ ఆయన కొంచెం ఎందుకో సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి ఏకపాత్రాభినయాన్ని, బూతుల్ని నమ్ముకోవడం వల్ల పైకి ఎదగలేనటువంటి పరిస్థితి. అసలు రాజకీయానికి నిర్వచనం చెప్తే అది మహాయజ్ఞం. కొంతమంది నవ్వుతారు, రాజేంద్ర యజ్ఞమని ఎలా ఆ పదం ఉపయోగిస్తారు అని. బట్ సత్యం సత్యమే. ప్రజాప్రతినిధులంటే ప్రజా సేవకులు.
ప్రజల్ని పీడించే వాళ్ళు కాదు, హింసించే వాళ్ళు కాదు, అలాగే అసెంబ్లీలో బూతులు తిట్టుకునే వాళ్ళు కాదు, అలాగే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించకుండా చర్చించకుండా పారిపోయే వాళ్ళు కాదు. ఇవాళ 11 మంది ఉన్నా సరే ఒక్కడు గట్టాడు. ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టొచ్చుగా, కడిగేయొచ్చుగా. ఆ శక్తి వీళ్ళకి లేదేమో. మరి ఈ బలహీనమైనటువంటి మనస్తత్వమే వీళ్ళని ఆపేస్తుందేమో. వెళ్ళి ఏం చేయాలి, ఏం మాట్లాడగలము అన్నటువంటి ఒక సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయారేమో. అలాగే ఇవాళ జోగి రమేష్ మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం, సంథింగ్ గోస్ రాంగ్ 100%. ఏదో జరగబోతోంది రాష్ట్రంలో, ఏదో చేయాలన్నటువంటి ఆలోచన వైసీపీ నాయకుల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ ప్రయత్నాలు ఇవాళ నలిగిపోతున్నది సాధారణమైనటువంటి జనం. అలాగే రాజకీయం అనంటే అసహ్యం పుట్టిస్తే వచ్చేటటువంటి పెను ప్రమాదం ఏంటి అనంటే భవిష్యత్ అంధకారం. చూద్దాం ఏం జరగబోతుందో, ఎవరు దోషులుగా మిగులుతారో, ఏ పార్టీ నాయకులు, ఏ పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు అనుకూలంగా మార్చుకుంటారో, అలాగే సదభిప్రాయాన్ని పెంచుకుంటారో, సంస్కారవంతమైనటువంటి బాధ్యత కలిగినటువంటి రాజకీయం చేస్తారో చెయ్యరో, వీటన్నిటికీ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే ఇక్కడ న్యాయమూర్తులు. వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు వీళ్ళందరికీ పాఠం నేర్పాలి. అదే జరగాలి. నమస్తే, ముగిస్తూ మీ రాజేంద్ర.